ఇవాళ మనం ట్రైనింగ్ ఇవ్వడానికి మన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి బిల్డింగ్ ప్రారంభించాము. ఇవాళ దాదాపు 14.5 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ప్రారంభించాము. రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కోసం కానీ, ఇందాక నేను చెప్పినట్టు లైన్ మ్యాన్లు కానీ, ఎవరికైతే యాక్సిడెంట్ ఫ్రీగా ఉండటం కోసం కానీ రకరకాల ట్రైనింగ్ ఈ బిల్డింగ్ లో కొనసాగుతాయి. ఈ బిల్డింగ్ లో మన ఈపీడీసీలే కాదు, రాష్ట్రం ఉన్న ఎస్పీడీఎస్ఎల్ కానీ అట్లానే సిపిడిఎస్ఎల్ సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ చేస్తాం అనమాట. దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఇందాక మన పృథ్వీ గారు చెప్పారు, మన పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు, పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తండాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి, మంచి పవర్ ఇవ్వాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్, మన సోలారు, విండ్, పిఎస్పి, బ్యాటరీ స్టోరేజ్, ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు, ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్. ఇట్లాంటి ప్రపంచంలో ఏదైతే పవర్ సిస్టమ్స్ పొల్యూటెడ్ కాకుండా ఉండి వస్తుందో ఆ సిస్టమ్స్ని మన ముఖ్యమంత్రి గారు పవర్ సిస్టమ్ మీద పవర్ మీద చాలా అవగాహన ఉంది. అవన్నీ కూడా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. లేదు, ప్రస్తుతం చాలా ఖర్చు పెట్టి ఇక్కడ నిర్మించాము. ఇక్కడ 100% మా అధికారులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ 3 డిస్కమ్స్ సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా ఇక్కడే ఇస్తాం. ఇప్పుడు పవర్ గత ప్రభుత్వం విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి భారం వేసి ఈపీ వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్చి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు, నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత పవర్ ఛార్జెస్ని తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. దానికోసమే మనం రాయలసీమ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే అనువైన ప్రదేశం ఉందో సోలార్కి, విండ్కి, పిఎస్పీలకి ఉందో దాన్ని తీసుకున్నాము. గతంలో 14 నుంచి 19 దాకా ఈ ప్రభుత్వం దాదాపు 9 నుంచి 10,000 మెగావాట్లు చేశారు. చేసిన తర్వాత గడిచిన ప్రభుత్వం 1 మెగావాట్ కూడా తీసుకురాకపోవటం వలన పవర్ అనేది రోజు రోజుకు యూటిలైజేషన్ పెరుగుతూ ఉంది. దాన్ని మీట్ కావటంలో ఫెయిల్ అయ్యి ప్రజల మీద 9 సార్లు విద్యుత్ పెంచి భారం వేశారు. మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే రూపాయి కూడా పెంచకూడదు, ఎలక్షన్కి వెళ్ళే లోపల పవర్ తగ్గించాలి. ఆ దశగా మనం పనిచేయాలి, ఆ దశగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. సార్, తండాలకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మీరు వచ్చిన తర్వాత విద్యుత్ సౌకర్యం కల్పించారు. అవును, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా చాలా చోట్ల కూడా పవర్ లేని ఇల్లు ఉన్నాయి, అది ఉండకూడదు. ఎక్కడ ఉన్నాయంటే చెంచు కాలనీస్, ఫారెస్ట్లో దాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతూ ఉంటారు, అక్కడ పవర్ లేదని. అక్కడ అన్ని చోట్ల కూడా అవకాశం ఉన్న చోటల్లో కూడా పవర్ ఇచ్చాం. ఎక్కడైతే టైగర్ రిజర్వ్ ఉందో అక్కడ పవర్ లైన్స్ వేయకూడదు, అక్కడ బ్యాటరీ సిస్టమ్తో చేయాలని అనుకుంటున్నాం. తొందరలోనే వాటిని కూడా చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.